ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత భద్రంగా కాపాడిన తండ్రికి, అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ఎన్నో సమస్యలు, ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. కానీ సమస్య ఒకసారి దేవుని పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇక నా తండ్రి నా సమస్య తీసేస్తాడు, నా ప్రార్థనకు నా తండ్రి జవాబు పంపిస్తాడు అని మీరు విశ్వాసంతో ఉండాలి. కాబట్టి ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఎవరి మీద ఉంచుకోవద్దు. ప్రార్థనలో కూర్చునే ముందు దానివల్ల మనకే సమస్య వచ్చింది. మనం చేసిన ప్రార్థనకు జవాబు రాదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా కూడా ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు రావట్లేదని ఆలోచిస్తే మనకు అర్థం కాదు. ఎందుకంటే ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా గొడవ పడినా కూడా వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగల మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు, మాకన్నా తెలివి గలవాళ్ళు, మాకన్నా జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన విని నా ప్రభా జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఏ పాటి వారం నా ప్రభా, మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరెవరెవరైతే నా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభా, అప్పులు తీరే దారి లేక ఇంకా వడ్డీలు కడతానే ఉన్నాము, అసలు తీరే దారి దొరకట్లేదు అని ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని, మరి మధ్యలో ఉండి మరి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించాం, ఇప్పుడు వాళ్ళు కట్టట్లేదు, అది మేం కట్టాల్సి వస్తుంది, అసలు మీరెవరో కూడా మాకు తెలియదు నా ప్రభా, మరి తీసుకోలేదని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారని బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత, మీ ప్రేమ తెలుసుకున్న తర్వాత నా తండ్రి, మరి బిడ్డలు ఇట్లా ఎవరి దగ్గర మోసపోకుండా నా ప్రభా మీరే బిడ్డల పక్షాల నుండి వ్యాజ్యమాడమని అడుగుచున్నాం నా తండ్రి. మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించున్నా ప్రభా. ఒకవేళ వారి సొంత ఆలోచనతో నా తండ్రి లోకస్తులాగా ఆలోచించి అప్పులు చేసి నా ప్రభా, మరి ఒకవేళ అవి ఎలా తీర్చాలో తెలియక నా ప్రభా తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా ఇబ్బంది పడుతున్నారేమో. పశ్చాత్తాపడే మనసు ఇచ్చిన దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. వారి ప్రార్థన ఆలకించి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. అప్పుడు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన తప్పు పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే ఆర్థిక సమస్యలతో ఎవరైతే సతమతమైపోతున్నారో, ఆర్థిక పరిస్థితులు బాగాలేదని కుటుంబాల్లో ఎవరైతే నా ప్రభా మరి ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిని మార్చగల శక్తిగల దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రభా మీ ఆశీర్వాదాలతో కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపం, ద్వేషాలు తీసివేసి ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగించండి నా ప్రభా. ఒకరి ఎడల ఒకరికి నమ్మకాన్ని కలిగించండి. ఒకరి మీద ఒకరు నా ప్రభా మరి సంతోషంగా, సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప, మీ సహనం, మీ ఓర్పు, మీ శాంతి నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం, ఆ పరిస్థితుల్లో అంత బాధలో ఉండి కూడా క్షమించారు నా ప్రభా. క్షమించమని తండ్రికి ప్రార్థన చేశారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. అదే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే ఆశ మీరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు అదే మనసు నా ప్రభా. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నా తండ్రి మా ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్కరికి అదే మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా. ఈ వెర్రి వాళ్ళలాగే నా తండ్రి
మేము ఏదేదో చేయాలని ఆలోచించుకొని వెర్రి వాళ్ళలాగి మధ్యలో ఆపేసి నా ప్రభా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. మా బలహీనతలు, మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రభా. పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత కూడా మాకు లేదు, అయినా సరే నా తండ్రి పరలోక జ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి ఎవరైతే నా తండ్రి మరి ఆఫీసులో మరి పనిచేసే దగ్గర ఇబ్బందిగా ఉంది, ఎవరు ఇబ్బంది పెడుతున్నారని ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. భయాన్ని తీసివేసి నా తండ్రి పిరికి వాళ్ళలాగా బిడ్డలు ఉండకుండా ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా పక్షాన నా ముందున్నప్పుడు నేనెవరికి భయపడాలి అనే ప్రభా ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. మరి వారి మనసును మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభా మరి స్టాఫ్ నర్స్ ఉద్యోగం వచ్చింది అని చెప్పింది, అందును బట్టి మీకే స్తోత్రం. కానీ నా ప్రభా మరి డబ్బులు కట్టమంటున్నారంటే నా తండ్రి ఆ బిడ్డ ఎక్కడి నుంచి తెచ్చింది నా ప్రభా. ఎంత కఠినాత్మల మనసులైనా సరే మార్చగల శక్తి గల దేవా, మీరు తప్ప నా తండ్రి మాకెవరు లేరయ్యా, మాకెవరు వద్దు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తుంది నా ప్రభా. ఆ బిడ్డ కన్నీరు కారుస్తుండగా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలని నా ప్రభా. బిడ్డ నా తండ్రి ఎంతో బాధపడుతుంది, మీకు తెలుసు నా తండ్రి, మీకు మరుగైనది ఏది లేదు ప్రభా. మరి ఎవరైతే అడిగారో నా ప్రభా వారి మనసు మార్చి వాళ్ళంతటా వాళ్ళే ఒక్క రూపాయి కూడా వద్దమ్మా అని మీ కృపను బట్టి, మీ దయను బట్టి నా ప్రభా ఆ బిడ్డ ఉద్యోగం మంచిగా చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని ఏ సిస్టర్ అయితే నా ప్రభా వేదన పడుతుందో మరి తల్లిదండ్రుల గురించి ప్రార్థించమని నా ప్రభా. మరి ఆమెకున్న బాధను తీసివేసి నా ప్రభా ఆ కుటుంబంలో శాంతి సమాధానాన్ని నింపండి నా ప్రభా. ఆ తల్లిదండ్రులకి నా ప్రభా ఓర్పు సహనాన్ని ఇవ్వండి, ఒకరి మీద ఒకరికి నా ప్రభా ప్రేమను కలిగించండి. సమాధానంగా ఎలా ఉండాలో అటువంటి హృదయాన్ని ప్రభా బిడ్డలకు నా తండ్రి మీరు అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే మరి 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, 4 సబ్జెక్టులు పోయాయని నా ప్రభా ఆ బ్రదర్ బాధపడుతున్నాడు నా తండ్రి. ఒకవేళ తన సొంత జ్ఞానం మీద ఆధారపడి ఎగ్జామ్స్ రాసాడేమో, అందువల్లే నా ప్రభా మరి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడేమో, క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా. మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డ మీద జాలిపడి కనికరపడి మరి ఆ బిడ్డకు ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించి మరలా ఎగ్జామ్స్ రాసినప్పుడు మరలా ఎన్ని సబ్జెక్టులు అయితే పోయాయో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేలా మీ కృప అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డ జీవితంలో జరిగించండి నా తండ్రి. మరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినే కాదు నా ప్రభా, నేనే పాటిదాన్ని నా తండ్రి. నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, ఆ బిడ్డకున్న కన్నీరు దుఃఖాన్ని తీసివేసి నా ప్రభా ఆ కుటుంబంలో నా తండ్రి మరి ఒకవేళ నా ప్రభా వాడు నిరుత్సాహంలో దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని తీసివేసి మరి బిడ్డకు మరలా మీ జ్ఞానంతో బిడ్డలు నింపి మరలా ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మార్కులతో పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే MBBS చదువుతున్నారని నా ప్రభా ఆ తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మరి అంతవరకు బిడ్డలు వచ్చారంటే అది కేవలం మీరు దయచేసిన జ్ఞానమే నా తండ్రి. మీ జ్ఞానంతో బిడ్డలు నింపారు కాబట్టి మరి MBBS చదివేదాకా నా ప్రభా మరి వచ్చారంటే అది మీ కృప, మీరిచ్చిన జ్ఞానమే. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఇక ముందు కూడా నా ప్రభా మరి మీరే ముందుండి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అనుకోని ఆపదలు బిడ్డలకు రాకుండా నా ప్రభా మరి మంచి భవిష్యత్తు నా తండ్రి, మంచి జీవితాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా చదువు అయిపోయి నా తండ్రి ఎవరైతే నా ప్రభా వివాహాలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే తల్లిదండ్రులు నా తండ్రి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, విశ్వాసి అయిన కోడలు రావాలని నా ప్రభా ఆ తల్లి కోరుకుంటుందో, దేవుణ్ణి ఎరిగి మీకు భయపడి నా ప్రభా జీవించే అటువంటి వ్యక్తి నా ప్రభా బిడ్డలకు కావాలని కోరుకుంటుందో ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆశ చొప్పున నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా ఆ బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. భర్తకు లోపడే మనసు గల ఆమెను నా తండ్రి, గుణవతి అయిన ఆమెను, పెద్దవాళ్ళను గౌరవించి ఆమె నా ప్రభు మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి దీన మనసు కలిగి నడుచుకునే అటువంటి హృదయం గల
వ్యక్తి బిడ్డ నా ప్రభ ఆ బిడ్డలకు జతపరచండి. అలాగే నా తండ్రి మరి మీ ఎడల భయము భక్తి కలిగి వారిని ప్రేమించే మనసు గల వ్యక్తి నా ప్రభ, మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి జీవించే అటువంటి వ్యక్తి నా ప్రభ బిడ్డలకు జతపరచండి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు నా తండ్రి. విడదీయరు నా ప్రభు, విడిపోవాలి అనే ఆలోచన కూడా ఆ బిడ్డలకు రాదు నా తండ్రి. ఎందుకంటే వారి వివాహం మీ చిత్తంలో జరిగింది కాబట్టి, మీరు జతపరిచారు కాబట్టి నా ప్రభ మరి ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు త్వరగా జరగాలని నా ప్రభ కోరుకుంటున్నారు. మేము మా తొందరపాటు కాదు నా తండ్రి, మాకు ఏది సరైనదో ఏది మంచిదో నా ప్రభ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో మాకైతే తెలియదు, ఎవ్వరూ చెప్పలేరు నా తండ్రి, ఎవ్వరికి సాధ్యం కాదు నా ప్రభ. కానీ సమస్తము మీకు మాత్రమే సాధ్యము, సమస్తము మీరు మాత్రమే ఎరిగి ఉన్నారు నా తండ్రి. బిడ్డలకు ఏది సరైనదో ఏ సంబంధం సరైనదో నా తండ్రి మరి వారి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు పడకుండా సమాధానంగా ఉండే కుటుంబాల్లో నా ప్రభ బిడ్డల వివాహాలు బిడ్డలని నా తండ్రి పంపించమని అడుగుచున్నాం నా ప్రభ. సమాధానకరమైన కుటుంబాల్లోనే నా ప్రభ మరి బిడ్డలకు సంబంధాలు కుదర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహ వయసు దాటిపోతుంది, 30 సంవత్సరాలు పైనే ఉన్నాయి, ఇంకా వివాహం కాలేదని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకోనుంటే నా ప్రభు క్షమించండి నా తండ్రి. తప్పు మాదే నా ప్రభు, అలాంటి ఆలోచన మేము చేయకూడదు. తప్పు మాదే, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి ఉన్న అజ్ఞానాన్ని ఎరిగి ఉన్న దేవా మరి వారికి నా ప్రభు మరి మంచి సంబంధాన్ని నా తండ్రి మీరు మాత్రమే నా ప్రభు చూపించమని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరెవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా తండ్రి ఆ వివాహాలు నా తండ్రి మీరే ముందుండి నా ప్రభు ఎటువంటి లోటు ఎటువంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా ప్రభు వారికి ఉన్న దాంట్లోనే ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభు, ఏ లోటు ఉండదు నా తండ్రి, ఏ అడ్డంకులు ఆటంకాలు గొడవలు అవ్వకుండా ప్రశాంతంగా నా ప్రభు ఆ వివాహాలు జరుగుతాయి నా తండ్రి. అలాగే నా ప్రభు కరాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి అంత అద్భుత కార్యాన్ని నా ప్రభా మీరు జరిగించారు. ఆ లోటు అనేది లేకుండా మీరు చేశారు నా తండ్రి. అటువంటి అద్భుత కార్యం బిడ్డల వివాహంలో జరిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి వివాహం తర్వాత నా ప్రభా బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే గర్భఫలం కోసం నా తండ్రి ప్రార్థించమని అడిగారు, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మందులు వాడాము, అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో తప్పు మాదే నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు, మీరిచ్చే బహుమానం నా ప్రభా మరి మీ పాదాల దగ్గర మేము కూర్చోకుండా మనుషుల మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఏమి ఇచ్చి దిక్కుతోచని స్థితిలో బిడ్డలు ఉన్నారు నా ప్రభా, క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. నేనేదో గొప్పదను, నేనేదో నీతి మంత్రాలను అని కాదు నా తండ్రి. జానగల దేవ బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ఎవరెవరైతే గర్భఫలం కోసం ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు యేసు నామములో ప్రతి ఒక్కరు గర్భఫలం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించగల శక్తి గల దేవ మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభ బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా ప్రభ బిడ్డల చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆపదలు ఎటువంటి విపత్తులు కలగకుండా జరగకుండా నా ప్రభ అనుకునే ప్రమాదాలు నా తండ్రి బిడ్డల దాకా రాకుండా నా ప్రభ బిడ్డ చుట్టూ కడుపులో ఉన్న శిశువు చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి నా ప్రభ మరి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం. ఎన్ని స్కానింగ్లు ఎన్ని టెస్ట్లు చేసినా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభ మీరు అనుగ్రహించండి. మనుషులైతే నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు, మనుషులకైతే అది అసాధ్యమే, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ.
ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరెవరెవరైతే నా ప్రభా మరి త్రాగుడుకు బానిసయ్యారు, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు, మరి భార్యల్ని అనుమానంతో ఎవరైతే నా ప్రభా బాధ పెడుతున్నారు, వేదన పెడుతున్నారు, నా తండ్రి హింసిస్తున్నారు, దుఃఖపరుస్తున్నారు, ప్రతి ఒక్కటి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆ తల్లి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తుంది, భర్త మార్చమని నా ప్రభా. త్రాగుడికి బానిసైన ప్రతి ఒక్కరిని నా తండ్రి యేసు నామంలో త్రాగుడి నుంచి విడిపించమని అడుగుచున్నాం ప్రభా. మీ ఎడల భయం భక్తి కలిగి ఉండే మనసును నా తండ్రి బిడల కలిగించు నా తండ్రి. మరి మీరు అద్భుత కార్యం చేసే వరకు, వారికి విడుదల ఇచ్చే వరకు నా తండ్రి ఆ కుటుంబ సభ్యులు నా తండ్రి ఓర్పు సహనం, మీ ఎడల విశ్వాసం నమ్మకంతో నిరీక్షణతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మొదట ఆ కుటుంబస్తులకున్న, ఆ భార్యలకున్న దుఃఖాన్ని మొదట తీసివేసి నా ప్రభా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అనుమానం అనే నా ప్రభా ఆ మనసు అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మీ బిడ్డలు నా తండ్రి ఎవరితో చెప్పుకోగలరు నా ప్రభా వారి బాధ, వారి మనసులో వేదన మనుషులతో చెప్పుకుంటే తీరదు నా తండ్రి. మీరు మాత్రమే అంత కఠినమైన మనసు గల వాళ్ళని నా ప్రభా సున్నితమైన మనసుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి ఆ తల్లులు నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా కన్నీరు కారుస్తుండగా ఒకవేళ ఏదైనా విషయంలో ఆ బిడ్డలు నా ప్రభా జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి వారు చేసిన తప్పులు క్షమించి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే చెడు స్నేహాలకు బానిసలయ్యారు, తాగుడికి బానిసయ్యారు, మత్తు పదార్థాలకి బానిసలయ్యారు, డ్రగ్స్కి బానిసలయ్యారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు నా తండ్రి, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభా గద్దించి నా తండ్రి ఒక చెంపదెబ్బ కొట్టేనా నా ప్రభా సరైన దారిలో నా తండ్రి బిడ్డలు నడిపించి నా ప్రభా. ఆ చెడు మీద అసహ్యత కలిగించి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబం నా ప్రభా మీ ఆత్మతో, మీ శక్తితో, మీ పరిశుద్ధ ఆత్మతో నింపమని అడుగుచున్నాం ప్రభా. ఆత్మీయతలో ఎదగాలని ఎవరైతే కోరుకుంటున్నారో నా తండ్రి, ఆత్మీయంగా నా తండ్రికి దగ్గర అవ్వాలి సిస్టర్ అని ఎవరైతే నా ప్రభా ప్రార్థించమని అడిగారు, నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే బిడ్డల కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారు. నేనెంత, నా బ్రతుకెంత, నా భక్తి ఎంత నా ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా దగ్గరకు వచ్చి కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి ఆత్మీయంగా ఎదగాలి, మీకు దగ్గర అవ్వాలి, మీకు లోబడాలని నా ప్రభా, మీకు ఇష్టలుగా జీవించాలని బిడ్డలు ఎవరైతే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరి ఆశ చూపండి నా ప్రభా. వారి కోరిక నా ప్రభా మరి వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాలు ఎవరైనా కఠినాత్మలు నా ప్రభా కఠినమైన హృదయం గలవారుంటే నా తండ్రి యేసు నామములో సున్నితమైన మనసులుగా నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఆ మనసులు కఠినమైన హృదయాలు కరిగింపజేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ కృపలో శాంతి సమాధానంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, వెన్ను నొప్పితో బాధపడుతున్నారు, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు, గ్యాస్ నొప్పితో నా ప్రభా, పొత్తి కడుపు నొప్పితో, మరి థైరాయిడ్తో నా తండ్రి, అలాగే నా ప్రభా ఇంకా క్యాన్సర్తో బాధపడేవాళ్ళు నా ప్రభా, పక్షపాతంతో ఫిట్స్తో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు నా తండ్రి, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు నా ప్రభా, ఇంకా అనేకమైన సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు. హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. యాక్సిడెంట్లు అయినా ప్రభా ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి బిడ్డలకి నా ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. అలాగే నా తండ్రి దూర ప్రాంతాలకు నా ప్రభా, దూర దేశానికి పనుల కోసం ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా ప్రభా. బిడ్డలు బాధపడకుండా, అధైర్యపడకుండా, ఇంత దూరం వచ్చాను నా కుటుంబాన్ని వదిలిపెట్టి నా కుటుంబానికి ఎవరు తోడు అని భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించండి. ఎవరెవరి దగ్గర అయితే నా ప్రభా మరి బిడ్డలు పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా ప్రభా. మరి పని దగ్గర బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రభా ఇవ్వాలి అనే మనసు నా తండ్రి ఆ యజమానుడికి ఇవ్వండి నా ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి. మీ బలము శక్తితో బిడ్డలు నింపమని సంతోషంగా నా ప్రభా వారు చేసే పని
నా ప్రభ మరి శక్తి లోపం లేకుండా సంతోషంగా చేసేలా, సంతోషంగా నా తండ్రి ఆ పని ముగించుకొని క్షేమంగా తిరిగి వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించి నా ప్రభ, ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు నా తండ్రి వారితో గొడవ పడకుండా, ఎవరు వారిని నా ప్రభ కష్టపెట్టకుండా నా తండ్రి వారి మీద నా ప్రభ ప్రతి ఒక్కరికి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభ ఉగ్రదాడిలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయారో నా తండ్రి, వారి కుటుంబ సభ్యులు ఇంటికి చేర్చినప్పుడు నా ప్రభ ఆ బిడ్డల దుఃఖాన్ని నా తండ్రి మీరు మాత్రమే ఓదార్చగలరు నా ప్రభ. మీరు మాత్రమే పూర్తిగా దుఃఖాన్ని తీసివేయగలరు నా తండ్రి. మనుషులు నా ప్రభ ఎంత ఓదార్చినా వాళ్ళకు ఓదార్పు దొరకదు నా తండ్రి. మీరు ఒక్క మాట చెప్తే నా ప్రభ ఆ దుఃఖంలో నా తండ్రి దుఃఖం వెళ్ళిపోయి నా ప్రభ బిడ్డలు సంతోషంగా నెమ్మదిగా ఉంటారు నా తండ్రి. మీ కృపను బట్టి నా ప్రభ మరి ఏ తల్లిదండ్రులు అయితే ఏడుస్తున్నారు, ఏ భార్య ఏ భర్తలు అయితే ఏడుస్తున్నారు, ఏ బిడ్డలైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని నా ప్రభ మరి ఏడుస్తున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి మరి గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా నా ప్రభ మేము ఎక్కడైనా నా తండ్రి ప్రవర్తించుంటే క్షమించండి నా ప్రభ. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా వల్ల ఎవరైనా నా తండ్రి బాధపడి ఉంటే, మా ప్రవర్తన వల్ల మా మాట వల్ల మేమెవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించమని అడిగి ఆ దీన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభ మీ హస్తాలకు అప్పగించుకుంటాం నా తండ్రి. పడకల మీద కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ నా తండ్రి, మా దేశంలోకి నా ప్రభ ఎలాంటి శత్రువులు నా ప్రభ దేశంలోకి రాకుండా నా తండ్రి ప్రవేశించకుండా మీ రక్షణ కంచె నా ప్రభ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మాదే తప్పు నా ప్రభ, మిమ్మల్ని పక్కన పెట్టి మీ మాట పక్కన పెట్టి మాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం. అందువల్లే నా తండ్రి ఈ అనుకోని ప్రమాదాలు, అనుకోని ఆపదలు నా ప్రభ మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. మరి బిడ్డలు ఎవ్వరు నా ప్రభ ఎలాంటి మరి దాడుల్లో బిడ్డలు చనిపోకుండా నా ప్రభ బిడ్డలందరూ క్షేమంగా ఉండేలా మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా ప్రభ సమస్య వస్తుందని భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు కలిగించిన దేవా మీకే స్తోత్రం. ఏలియా గారంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. ఆయన ఆశ్చర్య జాలి గలది, మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే దేవుడు కానే కాదు నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి వారికి ఉన్న సమస్యల మీద వారి దృష్టి పెట్టి నిద్ర కూడా పట్టకుండా నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా ప్రభ. వారి ఆలోచన, వారి టెన్షన్, వారి ఒత్తిడి, వారి వర్క్ ప్రెషర్ అంతా తీసివేసిన తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.